చెందిన నీటి బొట్టును కూడా వదలం, దేవుడితోనైనా కొట్లాడతామన్న కేసీఆర్. ఏపీలో 7 లక్షలు దాటిన కరోనా కేసులు, కొత్తగా 6750 మందికి పాజిటివ్. టీడీపీ పొలిట్ బ్యూరో పదవికి గల్లా అరుణకుమారి రాజీనామా, కొత్త వారికి ఛాన్స్ ఇవ్వడానికే వైదొలిగానని వివరణ. హైదరాబాద్ కు ఆర్టీసీ బస్సులపై కేసీఆర్ ని అడగాలి, చేతులెత్తేసిన ఏపీ మంత్రి పేర్ని నాని. హత్రాస్ బాధితురాలిపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ రిపోర్ట్, పరామర్శకు వెళుతున్న రాహుల్ పై పోలీసుల దౌర్జన్యం. కరోనా నుంచి క్రమంగా కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ, సెప్టెంబర్లో 95,000 కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు. ప్రధాని కోసం ప్రత్యేక విమానం, ఢిల్లీ చేరనున్న ఎయిర్ ఇండియా 1. జడ్జి రామకృష్ణ సోదరుడిపై దాడికి నిరసనగా దళిత మేధావులు చెలో మదనపల్లికు సిద్ధమయ్యారు. శుక్రవారం మదనపల్లిలో జడ్జి రామకృష్ణ కుటుంబానికి సంఘీభావం తెలపాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు పోలీస్ యంత్రాంగం ఎక్కడికక్కడ దళిత నాయకుల్ని గృహ నిర్బంధం చేస్తోంది. చెలో మదనపల్లికి జై భీమ్ యాక్సెస్ ఫర్ జస్టిస్ సంస్థ కన్వీనర్ జాడ శ్రవణ్ కుమార్ పిలుపునివ్వడంతో ఏపీ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దళిత నాయకులను గృహ నిర్బంధం చేస్తోంది. అయితే వరుస దాడులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని దళిత నాయకులు పట్టుదలగా ఉన్నారు. గృహ నిర్బంధంతో పౌర హక్కులను ఉల్లంఘిస్తున్నారని దళిత నాయకులు మండిపడుతున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మదనపల్లిలో నిరసన తెలుపుతామని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో పర్పస్ఫుల్గా, ఇంటెన్షనల్గా దళితుల మీద చేస్తున్నటువంటి దాడిని ముక్త కంఠంతో, ఏకకంఠంతో ఖండించాల్సిన బాధ్యత ఉంది మన మీద. ఇది ఈరోజు రామకృష్ణ గారికి జరగవచ్చు, సుధాకర్కి జరగవచ్చు, డాక్టర్ సుధాకర్ గారికి జరగవచ్చు, డాక్టర్ అనితారాణి గారికి జరగవచ్చు, నిన్న కిరణ్ కుమార్కి జరగవచ్చు, శిరోమణనం ప్రసాద్కి జరగవచ్చు, ఇంకొక పాపకు జరగవచ్చు, ఇంకొక వాళ్ళకి జరగవచ్చు. ఇది రేపు నీకు నాకు జరగవచ్చు. అందుకని సోదరులారా, మనందరం కూడా జడ్జి రామకృష్ణ గారి సోదరుడి కుటుంబానికి అండగా నిలబడాల్సిన పరిస్థితి ఉంది. ఆ కుటుంబానికి మేమందరం ఉన్నాము. మేమంతా ఏకతాటి మీద మీ కుటుంబానికి సోలిడారిటీ ఎక్స్ప్రెస్ చేయడానికి చలో మదనపల్లి అనే కార్యక్రమానికి పిలుపునిచ్చాం. తన సోదరుడు రామచంద్రపై వైసీపీకి చెందిన గూండాలే దాడి చేశారని జడ్జి రామకృష్ణ ఆరోపించారు. వైసీపీ గూండాల దాడిలో రామచంద్ర చెయ్యి విరిగిందన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాస్తుల కేసులో తన పోరాటాన్ని అడ్డుకునేందుకే టార్గెట్ చేశారని ఆరోపించారు. ఈ దాడిని ఖండించేందుకు దళితులు, సానుభూతిపరులు చలో మదనపల్లి కార్యక్రమానికి కదలి రావాలని పిలుపునిచ్చారు. సాధింపు చర్యల కోసం ఈ విధమైనటువంటి ప్రభుత్వాన్ని నడపడము ఇది చాలా చెడ్డ పరిణామము. ఇటువంటి పరిణామాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు. ప్రజలు స్పందించాలి. కారణం ఏమిటంటే ఇది ఒక జాతి పైన ఎవరో దళితులను కొట్టేస్తున్నారులే అని మీరు అనుకోకండి. ఈరోజు ఎస్సీలకు జరిగితే రేపు పొద్దున బీసీలకు, మీకు ఓసీలోనే జరుగుతుంది. మీ రెడ్ల మధ్య జరగచ్చు. దాన్ని మీరు ఏరే విధంగా చూడకండి. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలపైన జరిగేటువంటి ఎటువంటి దాడినైనా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలి. దీన్ని వెంటనే ఆపమని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి. జడ్జి రామకృష్ణ సోదరుడిపై దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఖండించారు. ఘటనపై పార్టీ తరపున నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు. రామచంద్రపై దాడి చేసిన వ్యక్తి ముమ్మాటికి వైసీపీ నాయకుడే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా నేను ఇవాళ మీకు అధికారాన్ని ఇచ్చి ఇవాళ మీరు అందలాల మీద కూర్చోవడానికి కారకులైనటువంటి దళితుల మీద ఈ విధంగా అక్కుడిచ్చారు, అగాయిచ్చారు, జాతీయ స్థాయిలో మన రాష్ట్రంలో పెరిగిపోతామని అంటే మరి మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? సమాధానం చెప్పకపోయినా సరే దగ్గరలోనే సమాధానం చెప్పించే రోజులు దగ్గరలోనే వస్తాయని చెప్పి దీని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. అక్కడ రామకృష్ణ గారు ఊరు వెళ్తుంటే ఓ శ్మశానాన్ని తప్పేశారు. వాళ్ళ ఇంటి చుట్టూ కంచెలు కట్టేశారు. భయప్రాంతులుగా ఒక జడ్జి తమ్ముడిని అతి దారుణంగా అతను తలబద్దలు కొట్టారు. ఎవరితో చెప్పుకోమో ఈ బాధ? అసలు ఎప్పుడైనా ఉందో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంత దుర్మార్గం భవిష్యత్తులో ఉంటుందని నేను ఊహించలేక, దయచేసి దళిత సోదరులారా, మిమ్మల్ని అందరినీ నేను ఒక అన్నగా లేకపోతే తమ్ముడిగా మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడతా ఉన్నాను. ఓట్లు వేశారు, గెలిపించారు, మంచి ఉంటే అనుభవించండి. చెడు జరుగుతూ ఉంది. వాళ్ళ మనందరికి కీడు చేస్తా ఉన్నారు. మన జాతి నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. మరి ఎప్పుడో మరి ఎందుకు వచ్చిందో వాళ్ళకి ఏదైనా మన దళితుల మీద వాళ్ళకి ఏమైనా ద్వేషం ఉండుంటుంది. వాళ్ళ తాతగారికి కానీ వాళ్ళ ముత్తాతలకు కానీ
అది ఎంత పగంతా ఇవాళ మనం తీర్చుకుంటున్నారు. దయచేసి మీరు కూడా విజ్ఞులైనటువంటి నా దళిత సోదరులు, నా సోదరిమణులు ఆలోచించండి. మరోవైపు అధికార పార్టీ నేతలు మాత్రం దాడి చేసింది టీడీపీ కార్యకర్తే అని వాదిస్తున్నారు. సస్పెండ్ అయిన జడ్జిని అడ్డం పెట్టుకుని టీడీపీ రాజకీయం చేస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. సస్పెండెడ్ జడ్జి ఎప్పుడో 11 12 ఏళ్లకు ముందు సస్పెండ్ అయ్యాడు. ఆయన్ను పెద్దగా చిత్రీకరించి ఆయన ద్వారా లబ్ధి పొందాలా, రాజకీయం చేయాలా, దళితులందరినీ మా వైపు తిప్పుకోవాలని చంద్రబాబు నాయుడు ఏదైతే కుట్రపూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు, మరి వారి పార్టీకి సంబంధించిన వారే దాడి చేశారు వాళ్ళ తమ్ముడి మీద. ఇది పత్రికల్లో వచ్చింది, మీరు నేరుగా కూడా చూడవచ్చు. శాసనసభ్యుడితో అతను ఫోటో దిగడం కానీ వాళ్ళ కార్యాలయంలో ఉండడం కానీ. తూర్పుగోదావరి జిల్లాలో శిరోముండనం కేసు మొదలు జడ్జి సోదరుడు రామచంద్రపై దాడి వరకు జరిగిన ఘటనలపై దళిత మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దళితులపై దాడులను అరికట్టాలనే డిమాండ్తో చలో మదనపల్లికి సిద్ధమయ్యారు. చలో మదనపల్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దళితులు సానుభూతిపరులకు పిలుపునిచ్చారు. మరోవైపు తిరుపతిలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. మదనపల్లి వెళ్తున్న తనను పోలీసులు అడ్డుకున్నారని మాజీ జడ్జి రామకృష్ణ ఆరోపించారు. తన కారు తాళాలు, సెల్ ఫోన్, పర్సు లాక్కొని తిరిగి ఇచ్చేశారని రామకృష్ణ చెప్పారు. తనకేం జరిగినా మంత్రి పెద్దిరెడ్డి బాధ్యత వహించాలంటున్న మాజీ జడ్జి రామకృష్ణతో మా ప్రతినిధి దినేష్ ఫేస్ టు ఫేస్. జడ్జి రామకృష్ణకు సంబంధించినటువంటి ఇక్కడ ఏం జరుగుతా ఉంది? ఎస్పీ గారికి చెప్పాను నేను. ఎస్పీ గారు అంటున్నారు మేము న్యాయం చేస్తాము, మేము విచారణ చేస్తాం అంటున్నారు. మీరు ఈ పబ్లిక్ లో డిస్టర్బ్ చేయొద్దు అంటున్నారు. నేను పబ్లిక్ లో డిస్టర్బ్ చేయట్లేదు. నా కారు నేను డ్రైవ్ చేయడానికి వీల్లేదు, నాకు కీస్ లేవు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు లేదు మీ దగ్గర? ఆయన పోలీసులు లాక్కొని వెళ్ళిపోయారు. కీసు మొదట నా కొడుకు అక్కడ ఆపేశారు బండి. నేను అక్కడ దిగాను హాస్పిటల్ కోసమని. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ లేదు. పార్కింగ్ ప్లేస్ ఎక్కడ? మీ కుమారుడు వచ్చాడా? నా కుమారుడు వచ్చాడు ఈ కారులో నాతో పాటు. నేను అక్కడ దిగాను, వీళ్ళు ఇక్కడ వచ్చి నా కొడుకు కారుని ఆపేశారు. కారు ఆపి ఏం చేశారు చెప్పినా నువ్వు చెప్పు, నాకు తెలుసు. సడన్ గా కారు ఆపేశారు సార్. రెడ్ కలర్ వెహికల్, అది హ్యుండై i10 రెడ్ కలర్ వెహికల్. అక్కడ అడ్డం పెట్టారు, నన్ను అడ్డం పెట్టి కాలర్ పట్టుకుని ఫస్ట్ లాగేశారు బయటికి. నా కార్ కీసు, పర్సు, ఐఫోన్ సెల్ 3 లాక్కున్నారు. కాలర్ పెట్టుకొని పోలీస్ జీప్లోకి ఎక్కిచ్చేశారు. ఎక్కిచ్చి నన్ను తీసుకెళ్ళలేక చూశారు. ఎక్కడ తీసుకెళ్తున్నారో చెప్పట్లేదు. ఒక ఫోన్ చేసుకోవాలి మా ఫాదర్ కన్నా, ఫోన్ ఇవ్వలేదు. కార్లో ఏమైనా డ్రగ్స్ తీసుకెళ్తున్నావా, ఏం చేస్తున్నావు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని చెప్పి నన్ను బాగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేస్తారు కారులో. తర్వాత మా ఫాదర్ పరిగెత్తుకుంటూ వచ్చారు. మళ్ళీ అన్ని ఒక 4 వెహికల్స్ ఉన్నాయి, పోలీస్ వెహికల్స్. ఫాదర్ పరిగెత్తుకుంటూ వచ్చిన తర్వాత ఆ కుర్రాన్ని దింపేసి పరిగెత్తండి అని చెప్పి ఎక్కడో వాళ్ళు అక్కడ పారిపోయారు సార్. అది జరిగింది సార్. కానీ ఈ అర్బన్ ఎస్పీ కూడా ఫోన్ చేశాను, ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు. అర్బన్ ఎస్పీ గారు నువ్వే ఈ రాబరీ చేయించావు నేను అంటున్నాను. రేపొద్దున నీ పైన సుప్రీంకోర్టులో నేను కేసు వేస్తాను. నువ్వు ఫోన్లో ఏం మాట్లాడుతున్నావు అందరూ మీడియా వినింది. ఎస్పీ గారు ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన అంటున్నాడు నేను పబ్లిక్ డిస్టర్బెన్స్ చేస్తున్నానంట. నిన్ను ఎవరు పెట్టమన్నారు ఇక్కడ ప్రెస్ మీట్ అని అడుగుతున్నాడు. ఇది ప్రెస్ మీట్ కాదు, ఇది సీన్ ఆఫ్ అఫెన్స్. ఇక్కడ రాబరీ జరిగింది. ఇక్కడ నా సెల్ ఫోన్ లాక్కున్నారు, ఇక్కడ నా కారుని లాక్కున్నారు. నా కారు ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎక్కడ నిలబడుకోవాలి, నా కారు ఏడుంది నిలబడుకున్నా నేను. ఆయన అట్లా మాట్లాడుతున్నాడు ఎస్పీ గారు. అంటే వీళ్ళందరూ ప్రీ ప్లాన్డ్ గా వేసుకొని ఈ రోజు నన్ను 4 వెహికల్స్ వచ్చి సరౌండర్ చేశారు. ఒకరిని ఉన్నా నేను, నా ఇంటికి ఎవరైనా మందులు ఉన్నారా, ఎవరైనా మనుషులు ఉన్నారా? ఏ విధంగా నేను అసాంఘిక శక్తులు అవుతాను? నేను ఒక జడ్జిని, నేను మీకు తెలియదా? ఎవడో చెప్పారని మీరు ఇంత అన్యాయానికి పాల్పడతాడా? లా అండ్ ఆర్డర్ మీకు తెలియదా? మీరు ప్రజలకు రక్షణ కల్పించాలా, లేకపోతే ఎవరికో రక్షణ కల్పిస్తారా? నాకు రక్షణ కల్పించాలి మీరు. అట్లా ఎస్పీ ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు? నా కీసు నాకు పంపించమని చెప్పండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను.
ఓకే, ఇక్కడ అలిపిరి సిఐ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏంటి, ఎందుకు అతన్ని మీరు ఇది కస్టడీలో తీసుకోబోతున్నారు, ఏం చేస్తున్నారు? ఎవరు కస్టడీలకు ఎవరు తీసుకోవడం లేదు సార్. మీ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఏం లేదండి, నో ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇష్యూ జరుగుతుందని వచ్చినాం, చూసినాం, అంతే. వీఆర్ సైలెంట్. మీరు ఎందుకు ఊరికే చేస్తున్నారు? మీకు దండం పెట్టి ఒక 2 నిమిషాలు. సార్, ఇప్పుడు మీరు సిఐ గారు సార్, మీరు లోకల్ జ్యూడిక్షనేనా? ఇదేనా? కాదు కదా సార్. నేను చెప్పేది ఒకటే, సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్నిటి తీయండి సార్. సార్, ఇవి అన్నిటి తీయండి సార్. ఎంత ఘోరం చేశారో మీరు కళ్ళారా చూస్తారు. ఇది పోలీసులు చేసిన పని కాదు. నాకు నోటీస్ ఇచ్చింటే మా ఊర్లోనే నేను అక్కడ ఆగిపోయింది కదా. నన్ను ఎందుకు ఇంత ఎంటాడి నడి రోడ్లో? నాకు ఇక్కడ ఎవరు లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు. ఇక్కడ నేనేదో చిన్న ప్రాబ్లం ఉండి నేను ఇక్కడికి వచ్చాను, ఏంటి ప్రాబ్లం కోసం మీరు ఈ విధంగా మమ్మల్ని ఇంత టార్గెట్ చేస్తారా? అసలు ఏంటండి మీ ఉద్దేశం ఏంటి? పోలీసుల ఉద్దేశం ఏంటి? అరెస్ట్ చేస్తారా? చేసుకోండి, ఐఎమ్ రెడీ. చేసుకోండి సార్. పెద్దోళ్ళు సార్, అట్లా మాట్లాడకూడదు. మరి ఎందుకు ఆపేస్తారు ఇక్కడ నన్ను? ఎందుకు ఆపేస్తారండి ఇక్కడ? సార్, ఇప్పుడు ఆయనకి డిస్టర్బెన్స్ ఉంటుందా ఉండదా? అది క్లారిటీ ఇస్తే మేము కూడా క్లారిటీకి చెప్పేస్తాం. ఏం ఐడియా లేదు, జస్ట్ ఇష్యూ జరుగుతుందంటే యూనిఫామ్ వేసుకున్నాను వచ్చాను. ఇష్యూ అనేది మీరు వచ్చిన తర్వాత ఆఫ్టర్ 10 minutes నేను మాట్లాడతా, మా ఆఫీసర్లు చెప్పి మాట్లాడతా. మొత్తంగా ఒక రకంగా ఇక్కడ వాతావరణం అయితే కూడా వేడిగా ఉంది. రేపు చలో మదనపల్లి జరుగుతున్న నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామం మాత్రం ఉద్రిక్తంగానే ఉంది. పోలీసులు ఎక్కడికక్కడ దళిత నేతలు కావచ్చు, జడ్జిలు, ముఖ్యంగా జడ్జిలందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం, లేదు వాళ్ళ పైన మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం, వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ ని సీజ్ చేయటము, ఇలాంటివన్నీ కూడా చేస్తున్న క్రమంలో జడ్జి నడి రోడ్లోకి వచ్చి, మాజీ జడ్జి నడి రోడ్లోకి వచ్చి పోలీసులకు దండం పెట్టి ప్రార్థన చేసే పరిస్థితి అయితే తిరుపతిలో కనిపిస్తాయి. కోర్టు స్టూడియో. సార్ అది అందుకే సార్, ఇది ఎట్లుంటుందంటే సార్, రకరకాలుగా వెళ్ళిపోతుంది సార్ బయటకి. ఆయన అట్లా అనుకుంటే కదా, నేను 3 minutes మాట్లాడాను, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు సార్. ఈ ఫస్ట్ టైం స్పోక్ టు మీ సార్. అట్లాంటి నేను అక్కడ పెద్దది కాదు సార్, మేము ఉంటాము, పెద్దది కాదు, దయచేసి. అంటే నేను సార్ నేను అడగండి, ఎస్పీ రమేష్ సీఎం ఫస్ట్ మాట్లాడారు. ఆ యాంగిల్లో పొరపాటు ఉంటే, కాకపోతే ఇక్కడ చాలా దారుణంగా ఇప్పుడు పబ్లిక్ ఏం వెళ్ళిపోయిందంటే చేజ్ చేసి మరి ఇప్పుడు ఒక చేయాల్సిన అవసరం ఏముంది? మనము నేను ఒకటి చెప్తున్నాను, కేసు అదర్ డిస్ట్రిక్ట్స్ లో ఏమి ఉన్నాయో నాకైతే తెలియదు సార్. ఐఎమ్ రియల్లీ నాట్ అవేర్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ పక్క డిస్ట్రిక్ట్ ఏం జరుగుతుందో సార్. ఓకే సార్, కాదనిలే సార్. మొత్తం మీద నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇప్పుడు కేసు ఏదన్నా ఫర్దర్ రిక్వైర్మెంట్స్ ఉండి ఏదన్నా ఇష్యూస్ ఏదైనా ఉన్నట్లయితే పోలీసులు ఫాలో అప్ చేస్తారు. ఎన్ని కేసులు సార్ ప్రతి ఇన్సిడెంట్ లో సార్. నిన్న కూడా నేను నిజ నిర్ధారణ కమిటీలో మదనపల్లి వరకు వెళ్ళొచ్చాను సార్. ఏది సంథింగ్ ఒకటి పెంచుకుంటా పోతే ఈ ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది సార్. ఇది అక్కడైతే ముఖ్యమంత్రి గారు స్పందించరు, ఇక్కడైతే కనీసం రోడ్డు మీద దీనస్థితి. ఇంకా ఏదో చాలా. జగన్ ప్రభుత్వ తీరుపై హైకోర్టు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏపీలో చట్టబద్ధ పాలన సరిగా అమలు కావడం లేదని, రూల్ ఆఫ్ లా అమలు కాకపోతే తామే అధికారాన్ని వినియోగిస్తామని ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన సరిగ్గా అమలు కావడం లేదని, ఒకవేళ రూల్ ఆఫ్ లా సరిగ్గా అమలు కాకపోతే తామే ఇతర నిబంధనల మేరకు అధికారాన్ని వినియోగిస్తామని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అసలు రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా లేదా అని నిలదీసింది. న్యాయమూర్తులనే అవమానపరుస్తారా, వారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టును అపకీర్తి పాలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వెనుక కుట్ర ఉందేమోనని అనుమానం వ్యక్తం చేసింది. వేరే వారి ప్రభావం లేకుండా ఎవరూ న్యాయమూర్తులను దూషించరని,
దీని వెనుక ఉన్న కుట్రను తేలుస్తామని కటువుగా వ్యాఖ్యానించింది. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చడాన్ని సహించబోమని హెచ్చరించింది. న్యాయ వ్యవస్థపై నమ్మకం లేని వారు పార్లమెంట్కు వెళ్లి రాష్ట్ర హైకోర్టును మూసివేయాలని కోరడం మంచిదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యం 3 స్తంభాలపై ఆధారపడి ఉందని, న్యాయ వ్యవస్థ స్తంభం బలహీనమైతే అది సివిల్ వార్కు దారితీస్తుందని హెచ్చరించింది. వ్యవస్థను రక్షించాల్సిన అవసరం అందరిపైన ఉందని పేర్కొంది. న్యాయ వ్యవస్థపై నమ్మకం లేని రోజున ప్రతి ఒక్కరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారని వ్యాఖ్యానించింది. స్వతంత్ర ప్రజాస్వామ్య దేశంలో పరస్పరం అందరినీ గౌరవించుకోవాలని సూచించింది. న్యాయమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఏకంగా హైకోర్టే పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి వచ్చిందని, ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి అభ్యంతరకర పోస్టింగ్లను అనుమతించరాదని సామాజిక మాధ్యమాల సంస్థలకు సూచించింది. హైకోర్టు పైన, న్యాయమూర్తుల పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులకు సంబంధించి సిఐడి దాఖలు చేసిన అదనపు అఫిడవిట్ ను పరిశీలించేందుకు గాను తదుపరి విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ జె ఉమాదేవితో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ అంశాలకు సంబంధించిన తీర్పులపై న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థలను కించపరిచేలా కొంతమంది సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టడంపై తాము ఫిర్యాదు చేసినా సిఐడి తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ హైకోర్టు ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని, పోస్టింగ్లకు సంబంధించి సామాజిక మాధ్యమ సంస్థలు స్వీయ క్రమబద్ధీకరణ పాటించేలా ఆదేశాలు జారీ చేయాలని ఆ పిటిషన్లో అభ్యర్థించారు. ఈ పిటిషన్పై మరోమారు గురువారం ధర్మాసనం ముందు విచారణ జరిగింది. సామాజిక మాధ్యమాల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, సజన్ పూవయ్య, ముకుల్ రోహిత్ కి తదితరులు హాజరయ్యారు. ఆయా సంస్థల తరపున కౌంటర్లు దాఖలు చేసినట్లు ఈ సందర్భంగా వారు వివరించారు. కాగా న్యాయ వ్యవస్థ ప్రతిష్టను పెంపొందించేందుకు తమ వంతు సలహాలు, సూచనలు అందిస్తామని ఈ సందర్భంగా హరీష్ సాల్వే, సజన్ పూవయ్య కోర్టుకు హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఈ కేసు పురోగతిపై సిఐడి అందించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తామని ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. హత్రాస్ దుర్ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. బాధితురాలి దయనీయ మరణం అందరినీ కంటతడి పెట్టించింది. అయితే పోస్టుమార్టం, ఫోరెన్సిక్ రిపోర్టుల్లో ఊహించని విషయాలున్నాయని అన్నారు యూపీ పోలీసు అధికారులు. మరోవైపు హత్రాస్ బయలుదేరిన రాహుల్, ప్రియాంకలను పోలీసులు అరెస్ట్ చేశారు. అటు హత్రాస్ను పోలీసులు దిగ్బంధించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ ఘటన నమ్మలేని మలుపు తిరిగింది. ఓవైపు పోస్టుమార్టం రిపోర్ట్, మరోవైపు ఫోరెన్సిక్ రిపోర్ట్ వెలువడ్డాయి. హత్రాస్ ను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు సాగిస్తోంది. ఇక హత్రాస్ కు బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ పరిణామాలతో ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హత్రాస్ ఘటనపై దేశవ్యాప్త నిరసనలు భగ్గుమన్న సమయంలో ఫోరెన్సిక్ రిపోర్ట్ సంచలనం సృష్టిస్తోంది. బాధితురాలిపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ రిపోర్ట్ తేల్చినట్లు ఉత్తరప్రదేశ్ లా అండ్ ఆర్డర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ ప్రకటించారు. మెడపై గాయంతోనే బాధితురాలు చనిపోయినట్టు పోస్టుమార్టం రిపోర్ట్ స్పష్టం చేసినట్లు ప్రశాంత్ కుమార్ తెలిపారు. బాధితురాలి శరీరంలో ఎక్కడా వీర్యపు ఆనవాళ్లు కూడా దొరకలేదని ఫోరెన్సిక్ నివేదికలో ఉన్నట్లు ప్రశాంత్ కుమార్ చెప్పుకొచ్చారు. అంతేకాదు, వాంగ్మూలంలో కూడా బాధితురాలు ఎక్కడా అత్యాచారం గురించి ప్రస్తావించలేదని అన్నారు. దళిత యువతి మరణానికి కారణం ఆమె మెడపై తగిలిన గాయమని, ఆ గాయం వల్ల ఏర్పడిన తట్టుకోలేంత బాధతోనే చనిపోయిందని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించినట్లు తెలిపారు. సమాజంలో అలజడి సృష్టించేందుకు, కుల ఘర్షణలు రేపేందుకే కొన్ని శక్తులు మొత్తం వ్యవహారాన్ని తప్పుదారి పట్టించాయని ప్రశాంత్ కుమార్ వివరించారు. हाथरस के चंदपा थाने के मुकदमा अपराध संख्या 136/20 जो कि 14 तारीख को 10:30 बजे धारा 307 और SC/ST के एक्ट के अंतर्गत कायम हुआ था, उसमें पीड़िता के भाई ने एक लिखित शिकायत दी थी जो उनके स्वयं के हस्ताक्षर में थी। उस पर उचित धाराओं में मुकदमा कायम किया गया था। इस संबंध में एक वीडियो भी आया है जो कि स्थानीय पत्रकार लोगों ने लिया था, जिसमें
पीड़िता ने स्वयं और उसकी मां ने घटना का पूरा ब्यौरा दिया है। ये वीडियो आज सामने आया है और उस वीडियो में पीड़िता ने अपनी जीभ भी दिखाई है। तो जहां तक जीभ कटने की बात थी या काटने की बात थी, वो सरासर गलत थी। पुलिस ने तत्काल उचित धाराओं में अभियोग पंजीकृत किया तथा क्षेत्राधिकारी स्तर के अधिकारी ने इसकी विवेचना शुरू की। బాధిత యువతికి న్యాయం చేయాలంటూ రౌడీల రాజ్యంగా మారిన ఉత్తరప్రదేశ్ లో ప్రజలు శాంతియుతంగా జీవించే పరిస్థితులు కల్పించాలంటూ హత్రాస్ కు బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గురువారం ఉదయం హత్రాస్ బయలుదేరిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు నోయిడా వద్ద పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు స్వాగతం పలికారు. మోదీ ప్రభుత్వం ముద్దు నిద్ర మేల్కొని అత్యాచార ఘటనలు అడ్డుకోవాలని నినదించారు. ఆ సమయంలో అటు యూపీ, ఇటు ఢిల్లీ పోలీసులు వాళ్ల యాత్రలో భారీగా మోహరించారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను యూపీ పోలీసులు నోయిడా సర్కిల్ వద్ద అడ్డుకున్నారు. సిట్ విచారణ కొనసాగుతున్నందున కాంగ్రెస్ ముఖ్య నేతలు హత్రాస్ వెళితే పరిస్థితి అదుపు తప్పుతుందన్న పోలీసులు వాహనాల్లో అడ్డుకున్నారు. महिलाओं की सुरक्षा की जिम्मेदारी सरकार को लेनी पड़ेगी, योगी जी को लेनी पड़ेगी। जिस तरह से महिलाओं के साथ अत्याचार उत्तर प्रदेश में बंद करवाने चाहिए और उनके जो अपराधी हैं उनके खिलाफ सख्त से सख्त कार्रवाई होनी चाहिए, क्योंकि ये स्थिति पिछले साल में बदली नहीं। आपको याद होगा पिछले साल तकरीबन इसी समय हम उन्नाव की बेटी की लड़ाई लड़ रहे थे जी, और आज ये स्थिति है कि आज हर रोज उत्तर प्रदेश में 11 रेप के केस कर सकते हैं। దీంతో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు తాము నడుచుకుంటూనే హత్రాస్ వెళ్తామని బయలుదేరారు. యమునా ఎక్స్ప్రెస్ వే పై నడుచుకుంటూ వెళ్తున్న రాహుల్ ను మొదట పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఓవైపు లాఠీ చార్జ్ కూడా చేశారు. మరోవైపు తోపులాటలో రాహుల్ కింద పడ్డారు. ఆ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. कौन सा लॉ वायलेट कर रहा मुझे ये तो बता दो। अरे भाई मुझे एक सेकंड भैया कैमरा लो, भैया शांत हो जाओ प्लीज, डिस्टर्ब मत कीजिए प्लीज शांत रहिए। थैंक यू। देखिए आप मुझे अरेस्ट कर रहे हैं, आप मुझे बताइए किस धारा पे आप मुझे अरेस्ट कर रहे हैं सर, और वो धारा जो है वो आप प्रेस वालों को समझाइए क्या है एग्जैक्टली। वो सबको पता है सर, बताइए, हमको समझा देंगे, हमसे बैठ ले लेंगे सर, बताइए, उनको हम बता देंगे। हम सभी अभी 188 में आपको क्या है ये 188 वायलेशन ऑफ एनी ऑर्डर। कौन सा ऑर्डर मैंने वायलेट किया सर? 144 का है। 144 में नहीं हूँ मैं, पेंडेमिक 140 में मैं अकेला जाना चाह रहा हूँ। ये देख लीजिए सर, ये क्या हो रहा है सर? ये आपने किया है, ये आपने क्रिएट किया है ट्रैफिक रोक के। सर लेने सर, ये आपके लोग అయినా తాను హత్రాస్ వెళ్లి తీరుతానంటూ పోలీసులతో రాహుల్ స్పష్టం చేశారు. దీంతో ఆంక్షలు ఉన్నాయంటూ చివరికి రాహుల్ ను అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. మరోవైపు దారి పొడవునా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అటు హత్రాస్ ను పోలీసులు దిగ్బంధించారు. ఎవరిని రానివ్వడం లేదు. హత్రాస్ వెళ్లేందుకు ప్రయత్నించిన సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య వాగ్వాద ఘర్షణ జరిగింది. మరోవైపు ఉత్తరప్రదేశ్లోని గుండాలు, మాఫియాలు రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. చట్టం అన్నది రాష్ట్రంలో కనిపించడం లేదన్నారు. బీజేపీ హయాంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. हाथरस घटना तो नैना मेलकोंटारनुकुंटे अदी जरगलेदन्नारु कि हाथरस की तरह ही तो बलरामपुर जिले में भी एक दलित छात्रा के साथ लगभग ऐसी ही घटना घटी और उसकी मौत भी हो चुकी है, जो अति दुखद है, अति निंदनीय है। तो कहने का तात्पर्य ये है कि उत्तर प्रदेश में वर्तमान भाजपा सरकार में तो कानून का नहीं बल्कि गुंडों, बदमाशों, माफियाओं, बलात्कारियों एवं अन्य अराजक तत्वों का राज चल रहा है।
और यहाँ कानून व्यवस्था पूरी तरह से दम तोड़ चुकी है। खासकर इस सरकार में यहाँ की बहन बेटियां तो बिल्कुल भी सुरक्षित नहीं है। जैसा कि मैंने अभी आपको बताया कि मैं सोच रही थी कि हाथरस के बाद ये लोग हरकत में आएंगे, लेकिन नहीं आए। और बलरामपुर की घटना जब मैंने आज सुबह न्यूज़ में देखी तो मुझे झकझोर दिया। मुझे ऐसा लगा कि मुझे मीडिया में जाकर यदि यूपी सरकार नहीं जाग रही है तो मुझे केंद्र की सरकार को जगाना चाहिए। मुझे केंद्र की सरकार को जगाना चाहिए। అటు హత్రాస్ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం యూపీ డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా యూపీ సర్కార్ డీజీపీలు నివేదికలు సమర్పించాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. మరోవైపు ఈ దుర్ఘటన తర్వాత పరిణామాలు, పోలీసుల వ్యవహార శైలిపై జాతీయ మహిళా కమిషన్ కూడా కన్నెర చేసింది. అర్ధరాత్రే ఎందుకు అంత్యక్రియలు జరపాల్సి వచ్చిందని, కుటుంబ సభ్యులను ఎందుకు పిలవలేదని ప్రశ్నించింది. వీటన్నిటికీ జవాబులు ఇవ్వాలంటూ ఉత్తరప్రదేశ్ డీజీపీకి మహిళా కమిషన్ లేఖ రాసింది. లాక్డౌన్ దెబ్బతో జనం కొన్ని నెలలుగా బయట ఫుడ్కు దూరమయ్యారు. కేవలం ఇంటి ఫుడ్కే పరిమితమయ్యారు. కానీ అన్లాక్లో భాగంగా కొన్ని ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకున్నాయి. మరి ఇప్పుడు జనం ఏం చేస్తున్నారు? బయట ఫుడ్ను తింటున్నారా? పూర్తిగా దూరమయ్యారా? ఇటు చూడండి, ప్రస్తుతం జనం పరిస్థితి. ఇక్కడ చూడండి, ఎంత దూరం మేర క్యూలో నిల్చున్నారు. ఈ విజువల్స్ లాక్డౌన్ కంటే ముందు అనుకుంటున్నారు కదా, కానీ కాదు, ఇప్పటి దృశ్యాలే. బెంగళూరులోని హోస్కోటే రెస్టారెంట్ ఇది. బిర్యానీ కోసం జనం నిలబడిన క్యూ ఇది. ఇక్కడ ఏమైనా బిర్యానీ ఫ్రీగా ఇస్తున్నారా ఏంటి అని అనుకోకండి. అన్లాక్లో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో అన్ని రెస్టారెంట్లు తెరుచుకున్నాయి. అంతే, 6 నెలలుగా బయట ఫుడ్ కోసం ఎదురు చూసిన జనం ఇప్పుడు బిర్యానీల కోసం ఇలా ఎగబడుతున్నారు చూడండి. బిర్యానీ కోసం హోస్కోటేలోని బాగా ప్రాచుర్యం పొందిన ఆనంద్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ వద్ద ఏకంగా 1.5 కిలోమీటర్ల క్యూలో ప్రజలు నిల్చోవడం గమనార్హం. ఆదివారం వస్తే చాలు జనాలంతా బిర్యానీ కోసం 1.5 కిలోమీటర్ల మేర ఇలా లైన్లో నిల్చుంటున్నారు. ఇక్కడ కరోనా ఉందని వీరికి అస్సలు తెలియటం లేదు. కనీసం మాస్క్ లేదు, డిస్టెన్స్ మెయింటైన్ కూడా చేయటం లేదు. అసలు కరోనానే మర్చిపోయారు వీళ్ళు. లాక్డౌన్కు ముందు కంటే 20% బిర్యానీ అమ్మకాలు ఇప్పుడు పెరిగాయని ఆనంద్ రెస్టారెంట్ యజమాని చెప్పడం గమనార్హం. బెంగళూరు సిటీ సెంటర్కు ఈ రెస్టారెంట్ 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారీగా జనం చేరుకుంటున్న నేపథ్యంలో కొందరు సాయంత్రంలోపే రెస్టారెంట్ వద్దకు చేరుకుని తమ బిర్యానీ తీసుకెళ్తున్నారు. రెస్టారెంట్ వద్ద క్యూకు సంబంధించిన వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కరోనాకి భయపడేవారే లేరిక్కడ అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి క్యూలు కేవలం మద్యం షాపుల వద్దే ఉంటాయనుకుంటా అని మరో నెటిజన్ పేర్కొన్నారు. తానైతే అమృతం కోసం కూడా ఇలా క్యూలో నిలబడనంటూ ఇంకో నెటిజన్ వ్యాఖ్యానించాడు. వారంలో 3 రోజులు మాత్రమే వారు సర్వ్ చేస్తారని, దీంతో ఉదయం నుంచే జనాలు రెస్టారెంట్ వద్దకు చేరుకుంటున్నారని మరొకరు తెలిపారు. ఏది ఏమైనా దేశవ్యాప్తంగా కరోనా ఇంకా పూర్తిగా పోలేదు. కాబట్టి జనం కాస్త మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ పాటిస్తే మంచిదనే అభిప్రాయం కొందరు జనాల నుంచి వ్యక్తమవుతోంది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి.